హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే బనానా హల్వా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ హల్వా చాలా తొందరగా ప్రిపేర్ అవుతుందండి. జస్ట్ 10 మినిట్స్లోనే ఈ హల్వా రెసిపీని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగాను ఉంటుంది, అలానే హెల్దీ కూడా. సో ఈ టేస్టీ హల్వా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక బౌల్లో 1/2 కప్ వరకు బెల్లం తురుముని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/3 కప్ వరకు వాటర్ని కూడా వేసుకోవాలి. 1/3 కప్ అంటే ఏమీ లేదండి, జస్ట్ 80 ml అనమాట. అంటే 1/2 కప్ కన్నా వాటర్ని కొంచెం తక్కువ వేసుకోవాలి. నీళ్ళల్లో బెల్లం వేయగానే కరిగించాలంటే కొంచెం టైం పడుతుంది. బెల్లం తురుములో వాటర్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టేసి ఆ తర్వాత మిక్స్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా బెల్లం అనేది కరిగిపోతుంది. సో చూసారు కదా, ఇలా బెల్లం మొత్తం కూడా కరిగిపోయిన తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ వేరొక బౌల్లో కార్న్ ఫ్లోర్ని వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ని వేసుకుని నెక్స్ట్ ఇందులో 1/4 కప్ వరకు వాటర్ని వేసుకోవాలి. అంటే 60 ml వరకు వాటర్ని వేసుకుని కార్న్ ఫ్లోర్ పూర్తిగా కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలేమీ లేకుండా నీట్గా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ బౌల్ని కూడా పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ హల్వా కోసం మనకి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్ బనానాస్ అన్నమాట. ఇక్కడ నేను 5 అరటిపళ్ళ వరకు తీసుకున్నాను. ఇది కొంచెం పెద్ద సైజ్ అనమాట, అందుకని 5 తీసుకున్నాను. బనానా సైజుని బట్టి 4 to 6 వరకు బనానాస్ ని తీసుకోవాలి. చిన్నవైతే 6 తీసుకోవాలి. మరీ పెద్దగా ఉన్నట్లయితే 4 బనానాస్ వరకు తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ అరటిపళ్ళని ఒక మిక్సీ జార్లోకి ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. 5 అరటిపళ్ళని ఇలా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఆల్రెడీ మనం కరగబెట్టి పెట్టుకున్న బెల్లం నీళ్ళని ఇలా స్ట్రైనర్లో వేసి వడబోసుకుని వేసుకోవాలి. బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే ఇలా స్ట్రైనర్లోకి వచ్చేస్తాయి. నెక్స్ట్ మూత పెట్టుకుని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ అరటిపళ్ళని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకుని 3 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. 2 నుంచి 3 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని గ్రైండ్ చేసుకున్న బనానా పేస్ట్ ని కూడా వేసుకోవాలి. అరటిపళ్ళ పేస్ట్ మనం వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ లోకి స్టవ్ అడ్జస్ట్ చేసుకుని కంటిన్యూస్ గా ఇలా మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అరటిపళ్ళలో ఏమైనా ముక్కలు ఉన్నాయనుకోండి, ఉడుకుతున్నప్పుడు స్పాచులాతో ఇలా స్మాష్ చేసినట్లయితే ఈజీగా స్మాష్ అయిపోతాయి. ఈ అరటిపల్లి మిశ్రమం కనీసం 5 to 8 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ మిక్స్ ని కూడా వేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ మిక్స్ వేసుకునే ముందు ఒకసారి స్పూన్ తో మిక్స్ చేసుకుని వేసుకోవాలి, లేదంటే కార్న్ ఫ్లోర్ అనేది అడుక్కు వెళ్ళిపోతుంది. కార్న్ ఫ్లోర్ మిశ్రమం అంతా కూడా మొత్తం వేసేసుకుని స్పీడ్గా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కార్న్ ఫ్లోర్ మిక్స్ వేసుకునే ముందు స్టవ్ ఫ్లేమ్ని లోకి టర్న్ చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ మిక్స్ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఈ హల్వాని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కార్న్ ఫ్లోర్ మిక్స్ వేసుకున్న తర్వాత 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 2 టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ మిక్స్ వేసిన తర్వాత కుక్ చేయడానికి ఎక్కువ టైం పట్టదండి, చాలా తొందరగా కుక్ అయిపోతుంది. సో ఇది కుక్ అయిందని ఎలా తెలుస్తుందంటే మనకి చూస్తే తెలుస్తుంది, ప్యాన్ని వదిలేస్తూ ఉంటుంది. ఇలా ప్యాన్ని వదిలేస్తూ ఉందనుకోండి, ఈ మిశ్రమం మనకి ప్రిపేర్ అయిపోయినట్లే. సో కన్సిస్టెన్సీ చూడడానికి ఇలా ఉండాలి. ఈ టైంలోనే మీకు కావాలి అంటే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు అండి. 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. బట్ నేను ఇందులో యాలకుల పొడి వేసుకోలేదండి. యాలకుల పొడి వేయకపోయినా పర్వాలేదు, కంపల్సరీ అయితే ఏమీ కాదండి. మీకు కావాలి అంటే యాలకుల పొడిని వేసుకోవచ్చు. బనానా స్మెల్ ఇష్టపడని వాళ్ళు యాలకుల పొడిని కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే 1/2 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకోవచ్చు. సో హల్వా అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఇలా హల్వాని ప్రిపేర్ చేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని గ్రీస్ చేసుకున్న ప్లేట్లోకి కానీ లేదంటే స్క్వేర్ మౌల్డ్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీ దగ్గర స్క్వేర్ మౌల్డ్ లేనట్లయితే ప్లేట్లో కూడా వేసుకోవచ్చు. ప్లేట్కి ఆయిల్ కానీ లేదంటే నెయ్యిని కానీ రాసుకుని ఆ తర్వాత ఈ హల్వా మిక్స్ని వేసుకుని ఫ్లాట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారేంత వరకు కూడా బయటే పెట్టేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్లో 1/2 అవర్ నుంచి 1 అవర్ వరకు ఉంచిన తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసుకుని డిమోల్డ్ చేసుకుని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ చాలా తొందరగా అయిపోతుందండి, ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం పట్టదు. ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నట్లయితే జస్ట్ 5 to 10 మినిట్స్లోనే ఈ హల్వా అనేది ప్రిపేర్ అయిపోతుంది. చాలా సాఫ్ట్గా ఉంటుంది, అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఇందులో బనానా స్మెల్ రాకుండా ఉండాలి అంటే కొద్దిగా వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. వెనిలా ఎసెన్స్ వేసినట్లయితే బనానా స్మెల్ అనేది ఎక్కువగా రాదనమాట. సో చూసారు కదండి, ఇలా చాలా సింపుల్గా బనానా హల్వాని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.